అర్థమవుతుంది. ఓట్ల కోసమేమో ఎంతవరకైనా పోరాడతాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో. దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషనే తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉరేస్తూ మరి ఆ ఉరితాడిని ఆయుధంగా ఆ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది. మీరు చూసినట్టయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2021లో నరేంద్ర మోడీ గారికి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి ఈ లేఖలో స్పష్టంగా వారు ఏమన్నారంటే, ప్రైవేటుకు వద్దు విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లేఖ.